ఒక గేటెడ్ కమ్యూనిటీలో అండి మేజర్గా ఒక బిల్డరు తీసుకునేది ఏంటంటే ఫస్ట్ పర్మిషన్స్ లేఅవుట్ దగ్గర నుంచి బిల్డింగ్ వరకు అంటే ఎండ్ టు ఎండ్ పర్మిషన్స్ తీసుకుంటారు. ఏంది డిఫరెన్స్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీలో బిల్డింగ్కి కూడా హెచ్ఎండిఏ దగ్గర నుంచి అప్రూవల్స్ ఉంటాయి, ఫ్రమ్ ద నాట్ పంచాయతీ రాజ్. దానివల్ల ఏంది అయ్యా డిఫరెన్స్ ఏంటంటే మీరు బిల్డింగ్కి పర్మిషన్ తీసుకున్నప్పుడు అన్ని బిల్డింగ్స్ కూడా మీరు ఈక్వల్గా స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు. అంటే వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ మారుతాయి కానీ ఈక్వల్ స్ట్రక్చర్స్ ఈక్వల్ డిజైన్స్ మెయింటైన్ చేస్తారు. ఆ డిజైన్స్కి అనుగుణంగానే లేఅవుట్ని డిజైన్ చేసుకుంటారు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి రోడ్స్ వరకు పార్క్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటారు. సో ఇది ప్లానింగ్. జనరల్గా మనం పాతకాలంలో దీన్ని ఏమంటారంటే మున్సిపల్ ప్లానింగ్ అంటారు. సో ఇప్పుడు అదే డెవలప్ అవుతూ ఇప్పుడు ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్లానింగ్గా మారింది. ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్స్ అంటే మున్సిపల్ ప్లానింగ్ అంటే పబ్లిక్ వాళ్ళు ప్లాన్ చేసేది, కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్స్ చేసేది ఏంటంటే ప్రైవేట్లీ హెల్డ్. మీకు బిల్డింగ్కి ఫస్ట్ హెచ్ఎండిఏ దగ్గర నుంచి అప్రూవల్స్ ఉంటాయి, లేఅవుట్కి హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటాయి. ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ వాల్. మీరు చుట్టూరుతో చూస్తే మీకు కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్కి కూడా పర్మిషన్స్ ఉంటాయి. అదే నాన్ గేటెడ్లో ఉండవు. నాన్ గేటెడ్ కమ్యూనిటీ అంటే మీ భాషలో సెమీ గేటెడ్, మా భాషలో నాన్ గేటెడ్. నాన్ గేటెడ్ కమ్యూనిటీ అంటే పబ్లిక్లీ హెల్డ్, ఓన్లీ లేఅవుట్ అప్రూవల్స్. గేటెడ్ కమ్యూనిటీ అంటే ప్రైవేట్లీ హెల్డ్, ఫ్రమ్ కాంపౌండ్ వాల్, లేఅవుట్, బిల్డింగ్ దగ్గర నుంచి అన్నిటికీ అప్రూవల్స్ ఉంటాయి.